హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు లక్ష్మీస్ రెసిపీస్. ఈ వీడియోలో నేను ఎండు మటన్ ఎగ్స్ కర్రీ చేస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కర్రీ కావాల్సినవి డ్రై మటన్ అండి. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ పొయ్యలిగిచ్చి కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి ఈ ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. అదే కడాయిలో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి ఈ ఆనియన్స్ ఉడికించుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు మూత పెట్టుకుని 2 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న డ్రై మటన్ కూడా వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత చూసారుగా ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం కారం, టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసి ఒకసారి కలుపుకుంటే ఈ డ్రై మటన్ ఎగ్స్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ఎండు మటన్ అనేది మీరు చేసుకుని నిల్వ ఉంచుకుంటే ఒక 6-7 మంత్స్ వరకు పాడవ్వండి. ఇట్లా చేసుకుని ఏ కర్రీలోనా వేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.